Hello everyone, welcome to our channel Life of Ram, an art of living life. సో మా వాడి వెడ్డింగ్ సిరీస్లో ఇది ఒక స్పెషల్ వీడియో అనమాట. సో మీకు ఆల్రెడీ చెప్పున్నాను కదా, దిస్ ఈజ్ వన్ సచ్ వెడ్డింగ్ దట్ ఐ ఇన్వాల్వ్డ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మా వాడి పెళ్ళికి సంబంధించి పెళ్లి పీటలు, బాసికాలు ఇవన్నీ కూడా తీసుకురావడానికి మా ఊరిలో యూజువల్గా ఇట్లా వెళ్తుంటారనమాట. అలాగే పెళ్ళంటే మన ఇంట్లో మాత్రమే కాదు, ఊరిలో కూడా ఆల్మోస్ట్ అందరినీ పిలుస్తుంటాం కదా. సో సాంప్రదాయబద్ధంగా ఊరిలో అందరినీ పిలవడానికి ఆడవాళ్ళు బొట్టు పెట్టి మరీ చెప్పడానికి బయలుదేరారు. మోస్ట్లీ పల్లెటూరులో అయితేనే పెళ్ళి అంటే ఇంత సాంప్రదాయబద్ధంగా జరుగుతుంది అని నేను ఎప్పుడు అనుకుంటుంటాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను చాలా ఊర్లలో చాలా పెళ్ళిళ్ళు చూశాను. చాలామంది పెళ్లి పీటలు సొంతంగా వాళ్ళే కొనుక్కొచ్చుకోవడం, అలాగే బాసికాలు ఎవరైనా సరే తెలిసిన వాళ్ళ దగ్గర నుండి తెచ్చుకోవడం ఇట్లా జరుగుతుంటుంది. కానీ మా ఊరిలో నాకు తెలిసి ఏ పెళ్ళి జరిగినా సరే పెళ్లి పీటలు ఒక ఇంట్లో ఉంటాయి, బాసికాలు ఒకరింట్లో ఉంటాయి. సో ఊరిలో ఎవరి పెళ్ళి అయినా సరే వాళ్ళ ఇంటి దగ్గర నుండే పెళ్లి పీట తీసుకురావడం, అలాగే వాళ్ళ ఇంటి దగ్గర నుండే బాసికాలు తీసుకురావడం అనేది కామన్గా జరిగేటటువంటి ఒక ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదేనండి మా ఊరి పెళ్లిపీట. ఇవి వచ్చి బాసికాలు అన్నమాట. ఆల్మోస్ట్ మా ఊరిలో అందరి పెళ్ళిళ్ళకి ఈ బాసికాలు ఉపయోగిస్తుంటారు. అండ్ ఇప్పుడు వచ్చేసి వన్ ఆఫ్ ద మెయిన్ పార్ట్ ఇన్ ద మ్యారేజ్ అన్నమాట. అంటే పెళ్ళి కూతురుని విడిదింటి దగ్గర నుండి మనం మండపం దగ్గరకు తీసుకురావడం. పెళ్ళికి జరిగే ప్రతి కార్యక్రమానికి కూడా ఒక ప్రాముఖ్యత, అలాగే ఒక అంతరార్థం ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే, పెళ్లి కూతురుని విడిది ఇంటి దగ్గర నుండి మండపానికి తీసుకురావడానికి మేము గంజి పానకం కబడితో బయలుదేరాం. అయితే అక్కడికి వెళ్ళి సాంప్రదాయబద్ధంగా పెళ్లి కూతుర్ని ఇక్కడికి తీసుకురావడం అనేది చాలా విచిత్రంగా, చాలా బాగుంటుంది. సో మీ ఊరిలో కూడా ఇలా జరుగుతుందో లేదో కమెంట్ చేయండి. మా ఊరిలో మేము ఎలా చేసామనేది డెఫినెట్గా మిస్ కాకుండా చూడండి. సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి, ఇది తెలుగువారి పెళ్లి. నవగ్రహాలకు ప్రతిరూపాలే ఈ నవధాన్యాలు, ఆ చంద్రుని ధాన్యం బియ్యమే గదా పెళ్లి తలంబ్రాలు. మనువుకు మూలం మనసైతే ఆ మనసుకు చంద్రుడు అధిపతి, ఈ అనుబంధంతో బియ్యం పొందెను అక్షింతలుగా ఆకృతి. ఆ వేడుకలన్నీ చూడాలంది శ్రావణ మాసం, శ్రావణ మాసం, శ్రావణ మాసం. తెలుగువారి పెళ్లి ఇలవైకుంఠమే మళ్ళీ, సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి, ఇది తెలుగువారి పెళ్లి. ఒకే కలపతో ఒకే పలకగా పెళ్లి పీట ఉంది, అది ఒకే ప్రాణమై దంపతులిద్దరూ ఉండాలంటుంది. చాలి చాలని ఆ పీట సన్నగా ఉంటుంది, అది సర్దుకుపోయే మనసుండాలని
శ్రావణ మాసం శ్రావణ మాసం తెలుగువారి పెళ్ళి ఇలా వైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి